అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఓ సంచలనం. రెండు చోట్ల ఓడిపోయిన దగ్గర నుంచి రెండు చోట్ల స్టేట్లోనూ సెంటర్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటంలో కీలక భూమిక పోషించాడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఎలా అయ్యారు? 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా ఏంటి? 12 ఏళ్ల జనసేన ప్రస్థానంలో అసలు ఏం సాధించింది ఇప్పుడు తెలుసుకుందాం. సాదాసీదాగా కనిపించే సినిమా హీరో పంచ్ డైలాగులతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ తనదైన స్టైల్తో యువతలో బాగా క్రేజ్ సంపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదంతా 2014 వరకు మాత్రమే. ఆ తర్వాత సీన్ మారింది. 2014 మార్చి 14 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. పార్టీ పెట్టగానే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో పవన్ రాజకీయం చేయగలరా అనే అనుమానాలు. పవన్ ఫ్యాన్స్లో ఎక్కువ మంది ఓట్లు లేని యువతే. సభలకు జనం వస్తే పోలింగ్ బూత్లో ఓట్లేస్తారా? ఇలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీకి దూరంగా ఉంది. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ, చంద్రబాబు నాయకత్వానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో ఏదో ఒక పదవి తీసుకుంటాడు అని చెప్పి అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కొన్ని విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ ఆయన ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించారు. పార్టీ పెట్టిన 5 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆశించిందొక్కటి అయిందొకటి అనేలా ఫలితం ఏర్పడింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదంటూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైసీపీ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్ద దించుతానని ఛాలెంజ్ విసిరారు. మొదట దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజమైన పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారారు. పవన్ కళ్యాణ్ విజయ రహస్యాలను మనం ఒకసారి చూస్తే, కమిట్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేంత వరకు ఆయన పట్టుబడెవరు. దానికి ప్రత్యేక నిదర్శనం 2024 నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయటం. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు చూస్తే మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశమే లేదని చర్చ జోరుగా సాగింది. ఈ రెండు పార్టీలు కలుస్తాయనే ఆశ, నమ్మకం చాలా తక్కువ. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవటానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోసం బీజేపీ, టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కుదరటానికి పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసి ఉన్నా, లేదంటే బీజేపీ, జనసేన కూటమిగా టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మాత్రం మరోలా ఉండేది అని చెప్పి అందరూ మాట్లాడుకునేవారు. కానీ ఒకవైపు బీజేపీ పెద్దలను, మరోవైపు టీడీపీ పెద్దలను ఒప్పించి వైసీపీని గద్దె దించడంలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా వ్యవహరించారు. అంతేకాదు 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ను సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో అద్భుత విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచిన పార్టీగా జనసేన సరికొత్త రికార్డును నెలకొల్పింది. కార్యకర్తలకు అండగా ఉండటం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా తెగించటం, సంపాదించుకోవాలనే కోరిక లేకపోవటం, నిస్వార్థంగా సేవ అందించాలనే భావన పవన్ కళ్యాణ్ ను తక్కువ కాలంలోనే రియల్ హీరోని చేశాయని మనం చెప్పుకోవచ్చు.